హిందూ ఆడపిల్లల పరిస్థితి ఏంటంటే ఉన్నట్టుండి బలవంతంగా లాక్కెళ్ళిపోతారు. ఒక మౌల్వి సమక్షంలో ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు భార్యలు ఉన్నటువంటి భర్త పెళ్లి చేసేసుకుంటాడు. ఈ అమ్మాయి ఆ ముగ్గురు భార్యలకి వాళ్ళ పిల్లలకి సేవ చేసుకుంటూ బ్రతకాలి. నాలుగవ భార్య అనేది రికార్డ్. బట్ వాళ్ళకు ఒక బానిస అనమాట. ఇతనికి సెక్స్ బానిస. ఈ భార్యలే అతనికి తోడు నిలబడి పెళ్లి చేయిస్తున్నారు. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి జరుగుతోంది. అలా అంగీకరించినటువంటి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని నగ్నంగా తయారు చేసి ఆ వీడియోలు తీసి సర్క్యులేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా హిందువులు తిరగబడ్డప్పుడు అక్కడి నుంచి పారిపోయి ఆ తర్వాత ఈ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నటువంటి దారుణాలు కూడా చోటు చేసుకుని తాజాగా గురువారం కొమిల్లా జిల్లాలోని మారుమూల గ్రామంలో ఓ హిందూ మహిళపై ఫజర్ అలీ అనే 36 ఏళ్ల వ్యక్తి ఇట్లాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి అతనికి దేహశుద్ధి చేస్తే అక్కడున్న కొందరు నగ్నంగా ఉన్న మహిళను వీడియోలు తీసి ఎస్ఎంలో పెట్టి వైరల్ చేశారు. ఈ ఘటన మురాద్ నగర్ పోలీసులు దర్యాప్తు చేసి 5గురిని అరెస్ట్ చేశారు. అది కూడా భారత ప్రభుత్వం స్పందించాక. కానీ సమస్యల్లో ఏంటంటే అప్పటికి అమ్మాయిని బద్నాం చేయడం అన్నటువంటిది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది.